మంచి కర్మలు గానీ, చెడు కర్మలు గానీ, దీనికి స్టార్టింగ్ పాయింట్ అనేది మనము సంచితం నుంచే వస్తాయి గదా! అవును. ఇప్పుడు ప ఏ ఒక్కటి చేయాలన్నా గానీ అక్కడి నుంచి స్టార్టింగ్ వస్తది. లేకపోతే వాసనల వల్ల వస్తాయి. ఆహ్, సో, సో అవి 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 లేకుండా ఇప్పటికిప్పుడు రావడానికి దానికి స్టార్టింగ్ పాయింట్ ఆహ్, అది ఎలా ఎలా జరుగుతది గురుగారు? ఇప్పుడు ఏది చేసినా గానీ మనము దాంట్లోంచి తీసుకొని చేసిందే కదా! అసలు ఇప్పుడు అది స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు. వేదాంతంలో స్టార్టింగ్ పాయింట్ ఉండదు. మనం ఏదైతే చేశామో దేహం ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు ఏదైతే చేశామో ఆ చేసిన దాన్ని బట్టి సంచితంలో చేరతాయి. అప్పటికప్పుడు ఖర్చు అయితే ఖర్చు అయిపోతాయి. ఖర్చు కానిటువంటివన్నీ సంచితంలో చేరతాయి. ఆ సంచితంలో చేరినవన్నీ మనతో పాటుగా ప్రయాణం చేస్తాయి. మనం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే అన్ని జన్మల్లో చేసినటువంటివన్నీ ఖర్చు అయిపోయినాయి పోగా మిగిలినవన్నీ సంచితంలో ఉంటాయి. ఆ సంచితంలో నుంచి ఎప్పుడు ఏది పక్వానికి వస్తుందో ఆ జన్మలో అనుభవించడం పూర్తి అయిపోద్ది. మిగిలినవి మళ్ళీ సంచితం అలాగనే ఉంటుంది. ఈ ప్రకారంగా వస్తుంటాయి. అంతేగాని స్టార్టింగ్ పాయింట్ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? మానవ జన్మ ఎత్తినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, చెడ్డ పని చేయకుండా మంచి పనే చేయాలా. ఆ మంచి పని కూడా తీవ్రంగా చేయాలా. ఆ తీవ్రంగా చేస్తేనే మళ్ళీ జన్మకి మనకి ఇది ఉపయోగపడుద్ది. ఆ తీవ్రత కనుక లేకపోతే దాంట్లో ఏమున్నాయో వాటిలో వస్తాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. దాన్ని బట్టి జన్మ వస్తుంది. అదే గురుగారు. ఇప్పుడు అవన్నీ చేయడానికి కూడా మనకు సంచితలో ఉంటేనే గదా మనం చేయగలం. కదా ఇప్పుడు మనం తీవ్రంగా కలుగుతాము అంటే దానికి మీరనేది మన ఏంటంటే మీరనేది ఏంటంటే మన వాసనలు ఉంటేనే కదా చేసేదని. అంతే స్వామి. అది వాసన ఉంది కదా, లోపల నుంచి ప్రేరణ వచ్చింది, మనం చేసాం. తప్పు పని చేయమని వచ్చింది, లోపల నుంచి చేసాం. అది మానవ జన్మ వచ్చినప్పుడు తప్పుడు ఆలోచన కనుక వచ్చినప్పుడు ఆ తప్పుడు ఆలోచనని మానవుడు బుద్ధితో మార్చుకోవాలి. ఎందుకంటే మనం జంతువు కాదు కదా. జంతువు అయితే అట్లనే చేస్తుంది. లోపల నుంచి ఏదైతే వచ్చిందో అది చేస్తుంది. దానికి పాపం లేదు, పుణ్యం లేదు. కానీ మనకు మాత్రం పాపం పుణ్యం ఉంది. ఎందుకంటే లోపల నుంచి వచ్చినటువంటి వాసన మంచిదా చెడుదా అని ఆలోచించి, చెడు చేస్తే ఏమవుద్ది, మంచి చేస్తే ఏమవుద్ది అని ఆలోచించుకొని మనం దాన్ని మార్చి మంచి చేయాలి. అంతేగాని వాసన వచ్చింది కాబట్టి మనం చేయక్కర్లా. అది జంతువు చేస్తుంది, మానవుడు చేయక్కర్లా. అందుకని మానవుడికి మాత్రమే ఇన్ని అవకాశాలు ఉన్నాయి.